ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం రమణ భగవానుడి జీవిత చరిత్రలో 7 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 8వ భాగం చెప్పుకోబోతున్నాం. ఆదిశంకరాచార్యుడు భజగోవిందంలో జటిలో ముండి లుంచితకేశ కాషాయాంబర బహుకృత వేష అని చెప్పడం జరిగింది. అంటే ఈ సాధువుల్లో కూడా కపట సన్యాసులు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే కాషాయాలు ధరించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద జడలు పెంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి సాధువులు కాదు అని అప్పుడే చెప్పడం జరిగింది. ఈ జడలు పెంచుకోవడం ఈ మొత్తం కూడా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సామాన్య జనం కూడా వచ్చేసరికి ఈ జడలు ఎవరైతే పెంచుకుంటారో ఆ జడలు పెంచుకున్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి సాధువులు అని అనుకుని ఉంటారు వాళ్ళు. అంటే ఆ జడలు అనేది ఒక సంకేతంగా చూస్తారు. అంటే అంతకాలం నుంచి ఆయన తపస్సు చేస్తున్నాడు అని అనుకుంటారు. అందువల్ల ఈ జడలు లేనటువంటి వాళ్ళకి తక్కువ గౌరవం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే, అంటే ఉక్తి కోసం, అలా అయితే 4 జనం వస్తారు, వాళ్ళకి కొంచెం భిక్ష దొరుకుతుంది కాబట్టి అందుకోసమే చాలామంది జడలు పెంచుకోవడం జరుగుతుంది. అంటే పొట్టపూడి కోసం. అలాగే ఒకసారి కాషాయాలు ధరించడం. కాషాయం ధరించినటువంటి వాళ్ళందరూ కూడా సాధువులు కాదు, ఎక్కువ మంది కపట సన్యాసులే ఉంటారు. అలాంటి కపట సన్యాసులు అరుణాచల క్షేత్రంలో చాలామంది ఉన్నారు. కొండ మీద ఉన్నారు, కొండ చుట్టుపక్కలంతా కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళలో ఉత్తమమైనటువంటి సాధువులు ఉంటారు, కానీ వాళ్ళు ఆ సాధనలోనే ఉంటారు, ఇలా జనాల మధ్య ఎక్కువ తిరగరు. అలాంటి కపట సన్యాసులు గిరి మీద కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ స్వామి అరుణాచల పర్వతం మీదకి వెళ్ళి విరూపాక్ష గుహలో, చూత గుహలో మొదలైనటువంటి చోట్ల ఈ సాధన చేస్తూ ఉన్నాడో, అప్పుడు ఆయన దగ్గరికి అసంఖ్యాకంగా భక్తులు వస్తున్నప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో, ఈ కపట సన్యాసులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన మీద ఈర్ష్య, ద్వేషం పుట్టింది. సహజంగానే ఏంటంటే కపట వేషధారులకు ఎప్పుడు కూడా వచ్చేసరికి నిజమైనటువంటి వాళ్ళని చూస్తే కనుక వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేషం వస్తుంది. అదేవిధంగా వాళ్ళ గౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందేమో, తమని ఎవరు పట్టించుకోరేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ నిజమైనటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేక కష్టాలు కలిగిస్తారు. అంటే కష్టాలు కలిగించి అక్కడి నుంచి పారిపోయేటట్లు చేద్దాం అనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ అలా చేయటం వల్ల ఎవరైతే నిజమైనటువంటి సాధువులు ఉన్నారో వాళ్ళ యొక్క మహత్యం, గొప్పతనమే ఇంకా లోకానికి తెలుస్తుంది. అదేవిధంగా అలా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళని కష్టాలు పెడతారో వాళ్ళ యొక్క నిజస్వరూపమే బయటపడుతుంది, కానీ ఆ మహానుభావులకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. అలాగే స్వామి కూడా అరుణాచల పర్వతం ఎక్కిన తర్వాత, అంటే దేవాలయంలో ఉన్నప్పుడు కూడా రాళ్ళు దాడి చేయటం, చాలామంది ఇలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అరుణాచల పర్వతం ఎక్కిన తర్వాత అక్కడ సాధువుల వల్ల ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, మనం దేవాలయం నుంచి వెళ్ళేటప్పుడు కొండ మీదకి ఎక్కేటప్పుడు మొదట్లో జటాస్వామి ఆశ్రమం వస్తుందని జటాస్వామి దగ్గరే మన రమణ మహర్షి చాలా కాలం పాటు వచ్చేసరికి ఆయన దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఆయుర్వేద గ్రంథాలు, వేదాంతపరమైనటువంటి గ్రంథాలు అనేక ఉన్నాయి. వాటిని పరీక్షించడం కోసం, వాటిని చదవడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళేవాడని. ఆయన సహజంగా జటాస్వామి మంచివాడే, మంచి నైష్టిక బ్రహ్మచారి, అల్పాహారం మాత్రమే తీసుకొని జీవనం సాగిస్తాడు ఆయన. కానీ ఆయనలో కూడా ఒక దుర్గుణం ఉండేది. అదేంటంటే ఓర్వలేనితనం ఉండేది. అంటే ఆయన దగ్గరికి వచ్చేటువంటి భక్తులు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, లేదా అవతల వాళ్ళకి ఎక్కువ పేరుస్తున్నా కూడా ఆయన కొంచెం ఈర్ష్య కలిగేది. అందువల్లనే అలాంటి వాళ్ళు ఎవరైనా సాధువులు, మంచి సాధువులు ఎవరైనా కనబడితే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ మీదకి కొండరాళ్ళని దొర్లించేవాడట. అంటే వాళ్ళంతా కూడా ఏదో భూకంపం వస్తుందేమో, లేకపోతే ల్యాండ్ స్లైడ్ లాంటిది ఏమైనా వస్తుందేమో కొండ మీద నుంచి అని భయపడి అక్కడి నుంచి పారిపోయేవాళ్ళు. ఆయన ఇదే ఉపాయాన్ని, పథకాన్ని రమణ మహర్షి మీద కూడా ఉపయోగించడం జరిగింది. ఆయన కూడా కొండ మీదకి వస్తున్నప్పుడు పెద్ద పెద్ద బండరాలను ఆయన దొర్లిచ్చాడట. దొర్లిచ్చినప్పుడు రమణ భగవానుడి మొత్తం అసలు పట్టించుకోడు కదా అసలు ఆయన. అందువల్ల వచ్చేసరికి ఆయన పట్టించుకోలేదు చాలాసార్లు. కానీ ఒకసారి మాత్రం ఈయన ఇలా బండరాళ్ళని వేరే వాళ్ళ మీద దొర్లిస్తున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నాడు రమణ మహర్షి ఆయన్ని. పట్టుకున్నప్పుడు వెనక తిరిగి చూసి ఆయన ఏదో పరిహాసానికి, తమాషాగా చేశానని నవ్వుతూ ఉన్నాడట జటాస్వామి. అలాగే జటాస్వామికి మరొక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు బాలానందుడు. ఆయన బ్రాహ్మణుడు, సంస్కృతం నేర్చుకున్నాడు, ప్రస్థానత్రయం కూడా చదువుకున్నాడు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా చక్కగా చదువుకున్నాడు. ఇంగ్లీషు, ఫ్రెంచి, మలయాళం, మరాఠీ, హిందీ, సంస్కృతం అన్ని భాషలు కూడా అనర్ఘంగా మాట్లాడతాడు. చూడటానికి చక్కని వర్ణం కలిగి ఉంటాడు, మంచి రూపం కలిగి ఉంటాడు, మంచి మాటకారి కూడా. అందువల్ల సహజంగానే ఈ ప్రజలందరిలో కూడా ఆయన మీద ఒక సదభిప్రాయం ఏర్పడిపోయింది, మంచివాడు అని కానీ ఎప్పుడైతే రమణ భగవానుడు
అరుణాచల పర్వతం మీదకి వచ్చాడో ఇప్పుడు ఆయనకి కూడా గౌరవం తగ్గటం ప్రారంభమైంది. అంటే గౌరవం తగ్గటం అని చెప్పేసి మనం అనుకోకూడదు. అంటే ప్రజలు ఈయన రమణ మహర్షి యొక్క తీవ్రమైనటువంటి వైరాగ్యం, ఆయన జీవన విధానం, అంతేకాకుండా ఆయన ఉపదేశం, అమృత తుల్యమైనటువంటి ఆ ఉపదేశం, వాటన్నిటికీ కూడా ఆకర్షితులై వేలాదిగా ఆయన దగ్గరికి వెళ్ళటం ప్రారంభం చేశారు. ఆయన దగ్గరికి ఎక్కువ రావడం ప్రారంభం చేశారు. అందువల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకి గౌరవం తగ్గిపోయింది అని అనుకోవడం ప్రారంభం చేశారు. జటాస్వామి రాళ్ళు కింద వదిలాడు కదా, మరి బాలానంద స్వామి కొంచెం తెలివి గలవాడు కాబట్టి ఇంకొంచెం ఆలోచించి తెలివిగా ఆయన ఒక ఉపాయం పని ఏమనుకున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, రమణ మహర్షి దగ్గరికి అందరూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ చిన్నవాడు నా శిష్యుడే, నేనే ఆయన గురువుని, నా దగ్గర నేర్చుకున్నాడు, ఇతను కూడా మీరు బాగా గౌరవించండి, పాపం ఊళ్ళోకి వెళ్ళి ఎలా ఆహారం తెచ్చుకుంటాడు, మీరందరూ ఆహారం తెచ్చివ్వండి అని చెప్పి చెప్తూ ఉండేవాడట. అంటే ఆయన గురువుని అని చెప్పుకునేవాడు. అదేవిధంగా ఒక్కోసారి ఆహార పదార్థాలు అందరూ ఉన్నప్పుడే పళ్ళు పాలు అవి ఇవి తీసుకుని వచ్చి అందరి ముందే పెట్టి, తీసుకుని ఆయన తిను పాపం చాలా ఇబ్బంది పడుతున్నావు, చక్కగా నేను చెప్పినట్టే చేస్తున్నావు సాధన అని చెప్పేసి అంటే ఈయన గురువుని నేర్పించుకోవడం కోసం ఈ విధంగా చేసేవాడు అందరి ముందు కూడా. కానీ స్వామి మాత్రం మౌనంగా ఉండేవాడు, అసలు ఏమి మాట్లాడేవాడు కాదు ఆయన. కానీ ప్రజలకు సహజంగానే అర్థమైపోతుంది, ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా జనం అంతా పిచ్చి వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు దీన్ని ఈయన చేసేటువంటి పనుల్ని వాళ్ళు వచ్చేసరికి ఆయన లేనప్పుడు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈ బాలానందుడు మంచివాడే కదా, ఏమైంది దీనికి అని చెప్పేసి అనుకుంటుండేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఈయనేంటంటే అంతేకాకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి కూడా అనేక సందర్భాల్లో ఆజ్ఞలు జారీ చేసేవాడు. అంటే ఏంటంటే అది తీసుకురండి, ఇది చేయండి, నేనే గురువు రమణ మహర్షికి అని చెప్పేసి అందరికి పనులు చెప్తూ ఉండేవాడు. కొంతమంది పట్టించుకునేవాళ్ళు, కొంతమంది పట్టించుకోకుండా సరేలే అని చెప్పేసి వదిలేసినట్టు ఊరుకునేవాళ్ళు. ఒకనొక సందర్భంలో రమణ భగవానుడి దగ్గరికి వెళ్ళి నీకు నిర్వికల్ప సమాధి నేర్పిస్తాను అని చెప్పేసి ఆయన చేయి పట్టుకొని లాక్కొని వచ్చి అక్కడ అరుగు మీద కూర్చోబెట్టాడట బాలానందుడు. రమణ మహర్షి దాని మీద కూర్చొని ఉన్నప్పుడు నీకు నిర్వికల్ప సమాధి నేర్పిస్తాను, ఇదిగో నా వైపు చూడు, ఇదిగో ఈ విధంగా నిదానంగా గాలి పీల్చు, అలాగే గాలి పీల్చాలి, నిదానంగా పీల్చాలి, నువ్వు బిగబడుతున్నావు, అలా కాదు, చక్కగా నేర్చుకోవాలి, అది ఇది అనటం మొదలుపెట్టాడట. అక్కడ వాసుదేవ శాస్త్రి మొదలైన వాళ్ళు ఉంటే పెద్దవాడు మాట్లాడుకుంటే మీకేం పని, ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాడట. ఆయన కూడా పట్టించుకోకుండా అక్కడే ఉన్నారు. ఈ విధంగా నిర్వికల్ప సమాధి పేరుతో స్వామిని అరగంట సేపు బాధ పెట్టిన తర్వాత స్వామి కళ్ళల్లోకి చూసి ఒక అరగంట సేపట్లోనే ఆయన నిద్రపోయాడట. అక్కడే స్వామి చేయి పట్టుకొని స్వామి దగ్గర పడుకుని నిద్రపోయాడట బాలానందుడు. ఆ విధంగా అప్పటికి ఆ కష్టం అనేది వదిలిపోయింది. కానీ వీళ్ళందరూ కూడా సరిగ్గా ఆయన పట్టించుకోవటం లేదనేటువంటి ఒక ఈర్ష్యతోటి, కోపంతో ఆయన విరూపాక్ష గుహ అరుగు ఉంది కదా, అరుగు మీద ఒకసారి మూత్ర విసర్జన చేశాడట. అంటే స్వామి అక్కడ సాధన చేసుకుంటూ కూర్చుంటాడు, ఆయన కష్టం కలిగించాలని. ఇది చూసినటువంటి పళనిస్వామి ఉన్నాడు కదా, స్వామికి శిష్యుడు రమణ మహర్షికి, ఆ స్వామి అరుగంతా శుభ్రంగా నీళ్లు తీసుకొచ్చి కడిగి ఇది ఆ బాలానందుడి పని అయ్యే ఉంటుంది అని చెప్పేసి బాలానందుడు తపస్సు చేసుకునేటువంటి గుహ ఉంటుంది కదా, సాధన చేసుకునేది, ఆ గుహకి వెళ్ళి ఆయన బట్టలన్నీ కూడా బయట బారేసి ఆ గుహకి తాళం వేశాడట. ఆ గుహకి తాళం వేస్తే కొంతసేపటి తర్వాత బాలానందుడు వచ్చి చూశాడు, నా బట్టలు బయట బారేశారు, ఎవరు ఇది పళనిగాడి పని అయి ఉంటుందని చెప్పేసి ఆయన ఆవేశంతో ఇక విరూపాక్ష గుహ దగ్గరికి వచ్చేసి అందరి ముందే పళనిస్వామిని కొట్టి పెద్దగా గంభీరమైనటువంటి స్వరంతో రమణ మహర్షితో అన్నాడట, వీడికి ఇంత కండకావరమా, నన్ను గుట్టే నా గుహకి తాళం వేసేంత మొనగాడ వీడిని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళగొట్టు అని చెప్పేసి రమణ మహర్షికి ఆజ్ఞ జారీ చేశాడట. కానీ ఆయన అసలు పట్టించుకోవడానికి గమ్ముగా ఆయన మౌనంగానే కూర్చోన్నాడు రమణ మహర్షి. ఇక కోపాన్ని తట్టుకోలేక ఆ బాలానందుడు రమణ భగవానుడి ముఖం మీద ఉమ్మి వేశాడట. అంత జరుగుతున్నా ఆయన ఉమ్మి వేసినా కూడా రమణ మహర్షి ఉలకలేదు, పలకలేదు, ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. అంటే మహానుభావులు వాళ్ళ దృష్టి అలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన అసలు ఆలోచన అనేది ఉండదు. అంటే మనసు అసలు పూర్తిగా వచ్చేసరికి లయం అయిపోయి ఉంటుంది వాళ్ళకి. దాని గురించి నేను ధ్యాన సాధన ఎలాగా అనే దాంట్లో మీకు చాలా విషయాలు చెప్తాను, ఆ రోజు అర్థమవుతుంది మీకు. ఆయన ఏంటంటే ఓచుకుని అలాగే ఉన్నాడు, స్వామి అసలు పట్టించుకోలేదు ఈ విషయాన్ని. ఇక ఈ ఉమ్మేసేసాడు కదా, ఇక ఆవేశం చల్లారింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ విషయం తెలిసి కింద ముత్తయ్య అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు రమణ భగవానుడికి. ఆయన ఆవేశంగా పైకి వచ్చి బాలానందుని దారిలో అడ్డుకొని 4 దెబ్బలు వేసి అక్కడి నుంచి తరిమేశాడట. తరిమేసిన తర్వాత ఈయన ఇంకా కష్టం ఇక్కడ ఉండటము, ఇలాంటి భక్తులు ఇంకా రమణ మహర్షికి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి చేతిలో తన్నులు తినాల్సి వస్తుందేమో, ఏదో ఒక సమయంలో వచ్చి తంతారేమో అని చెప్పేసి భయపడి అక్కడి నుంచి అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం అక్కడి నుంచి నిర్ణయించుకొని టికెట్ లేకుండానే 2nd క్లాస్ పెట్లో ఎక్కి కూర్చున్నాడట. ఎక్కి కూర్చున్నవాడు మళ్ళీ గమ్ముగా ఉండకుండా అక్కడ 2 యువ దంపతులు ఉంటే
ఆ అబ్బాయిని వచ్చేసరికి నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తున్నాడట. ఆ పిల్లవాడు ఏం పట్టించుకోకుండా ఆ అబ్బాయి పనిలో ఆ అబ్బాయి ఉన్నాడు. చూసి నేనెవరు అనుకుంటున్నావు, ఈ కులుగులాడి మాయలో పడి నన్ను పట్టించుకోవట్లేదే నువ్వు, అది ఇది అన్నట్ట. అనేసరికి ఆ పిల్లవాడికి మామూలు వాళ్ళకి పెద్దవాళ్ళకి కోపం అనేది కంట్రోల్ చేసుకోవడం కష్టం ఈ కాలంలో. అలాంటిది ఆ కుర్రవాడు ఊరుకుంటాడా? వెంటనే పైకి లేచి 4 దెబ్బలేసాడట. ఇక అది జరిగిన తర్వాత ఇక దాదాపు 3-4 సంవత్సరాల వరకు ఆయన అరుణాచలం వైపు అసలు రానే లేదు. తర్వాత చాలా కాలం తర్వాత ఒకానొక సందర్భంలో బాలానందుడు స్వామి చూత గుహలో సాధన చేస్తున్నప్పుడు ఆ చూత గుహ ఎదురుగా ఒక మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టు కిందకు వచ్చి నిలబడి రమణ మహర్షిని పిలవండి, నేను పిలుస్తానని చెప్పండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఆజ్ఞ జారీ చేశాడట. వాళ్ళు వెళ్ళి స్వామి బాలానందుడు వచ్చాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్తే స్వామి ఏమనుకున్నా అంటే మారు ఉంటాడేమో పాపం, అప్పుడు ఇంత జరిగింది కదా, ఏమన్నా మార్పు వచ్చి ఉంటుందేమో చూద్దాం అని చెప్పేసి రమణ మహర్షి కూడా ఆయన పిలిచాడన్న వెంటనే వెళ్ళాడట అక్కడికి. వెళితే బాలానందుడు ఆయన చూసి ఆ రోజు రైల్వే స్టేషన్లో జరిగింది నువ్వు విన్నావా అన్నాడట. అనేసరికి ఆయన విన్నాను అన్నాడట. అనేసరికి సరే, అనుభవాలు, ఇలాంటి అనుభవాలు నేను చాలా అనుభవించాలి అని రాసిందేమో, అందువల్ల అలా జరుగుంటుంది అన్నాడట వేదాంతిలాగా. అనేసరికి రమణ భగవానుడు మాత్రం ఏం మాట్లాడలేదు, గమ్ముగా ఉన్నాడు. అప్పుడు సరే అయితే జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ నీ మీద నేను ఉమ్ము వేయటం మాత్రం చాలా తప్పే, నేను ఒప్పుకుంటాను, కావాలంటే నువ్వు నా మీద ఇప్పుడు ఇన్నిసార్లు కావాల్సింటే అన్నిసార్లు ఉమ్మేసుకో అన్నాడట బాలానందుడు. కానీ స్వామి ఎందుకు చేస్తాడు ఆ పని? అందువల్ల స్వామి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడట. ఇదే చొరవ అనుకోని అని చెప్పేసి ఆయన మళ్ళీ పాతకాలంలాగే మళ్ళీ ఆజ్ఞలు జారీ చేయటం అందరికీ మొత్తం మొదలుపెట్టాడు. మొదట్లో అందరూ గమ్ముగానే ఉండేవాళ్ళు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన ఆజ్ఞలు జారీ చేస్తూ వాసుదేవ శాస్త్రి గారితో పళ్ళు తోముకోవడానికి పుల్ల తీసుకురమ్మన్నాడట. అంటే ఆయన ఒక పెద్ద కొమ్మనే ఎరగొట్టి తీసుకొని వచ్చి, ఇది సరిపోతుందా, నువ్వు పెద్దవాడివి కదా, పెద్ద పుల్ల అయితే కానీ సరిపోతుంది తెచ్చానన్నాడట. అనేసరికి ఆయన ఇది తేడా కొడుతుంది అనుకున్నాడు. తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరో భక్తుడితో ఒకనొక సందర్భంలో చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలన్నాడట. ఆ భక్తుడు వెళ్ళి ఒక పెద్ద కొరివి తీసుకొని వచ్చి ఆయన మొహం ఎదురుగ్గా పెట్టి, బాలానందుడి మొహం ఎదురుగ్గా, దేని తగలబెట్టడానికి అని అన్నాడట. అనేసరికి ఇంకా ఇది కూడా ఏం ఉపయోగం లేదు, ఇక్కడ ఉండటం కష్టంగానే ఉంది, నా మాట ఎవరు వినేటట్టు లేరు, అందరూ చెడిపోయారు అని చెప్పేసి అనుకుని అప్పటికి కూడా ఆయన కోపం చల్లారక రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, నీ భక్తులందరూ కూడా నన్ను అవమానిస్తున్నారు, అసలు నా దయ వల్లే నీకు ఇన్ని శక్తులు వచ్చాయి, నా దగ్గర శిష్యరికం చేయటం వల్లే నువ్వు ఎంత గొప్పవాడయ్యావు, కాబట్టి ఈ క్షణమే నీ శక్తులన్నీ నేను ఉపసంహరించుకుంటున్నాను, ఇక నుంచి నీకు శక్తులు ఉండవు, ఎవరు నీ దగ్గరికి రారు అని అందరూ వినపడేటట్టుగా. అంటే ఆయన ఏదో గొప్పవాడు, ఆ బాలానందుడు రమణ మహర్షికి శక్తులు ఇచ్చాడు అని చెప్పేసి అనుకోవాలని ఆ విధంగా పెద్ద పెద్దగా కేకలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఒక స్వీట్ షాప్ ఉంది. ఆ స్వీట్ షాప్ అంగడి యజమాని రమణ భక్తుడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ రమణ మహర్షికి నేనే ఇచ్చింది శక్తులంతా కూడా, వాటి వల్లే గొప్పవాడయ్యాడు, ఈరోజు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు, అందువల్ల అనాల్సిన 4 మాటలు అనేసి వచ్చాను అన్నాడట. ఇక ఆ మిఠాయి అంగడి, ఆ స్వీట్ షాప్ అతనికి కోపం వచ్చేసేసి అక్కడే బాలానందుడికి 4 తగిలిచ్చాడట. ఇక్కడ కష్టంగా ఉంది, ఇంకెవరు చూసినా కూడా రమణ భక్తులాగే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కష్టం ఉండటం అని చెప్పేసి ఆయన అరుణాచల క్షేత్రాన్ని వెళ్ళిపోవడం జరిగింది. అందరితో కూడా అయిపోలేదు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి వచ్చాడు ఆయన. వచ్చి నాకు దేహాభిమానం లేదు, ఈ శరీరాన్ని పట్టించుకోవట్లేదు, నేను గొప్ప స్థితిలో ఉన్నానని నిరూపించుకోవడం కోసం బట్టలు లేకుండా నగ్నంగా కొంతకాలం కొండ మీద అలాగే తిరిగాడట. చూసేవాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అతడే విరూపాక్ష గుహకి వెళ్ళి స్వామి ముందు కూడా నగ్నంగా అనేక అసభ్యకరంగా ప్రవర్తించి చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక తర్వాత ఇంకెవరికి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు కూడా ఆయన గురించి మాత్రం ఇంకే వివరం కూడా తెలియరాలేదు. ఇలాగా అనేక కష్టాలు బాలానందుడు స్వామిని పెట్టడం జరిగింది. తర్వాత కాలంలో కూడా ఇంకొక సాధువు ఉన్నాడు, ఆయన మహాస్వామి అని చెప్పుకునేవాడు అందరికీ కూడా. ఆయన కూడా చాలా సమయాల్లో రమణ మహర్షికి గురువు అవుదామని ప్రయత్నం చేశాడు. అంటే నేను గురువుని ఆయనకి అని చెప్పుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసి, నేను అది నేర్పిస్తాను, ఇది నేర్పిస్తాను, నా దగ్గర అది నేర్చుకో, ఇది నేర్చుకో అనేవాడట. కానీ స్వామి ఎప్పుడు పలకకుండా ఉండేవాడు, మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. ఒకానొక సమయంలో ఈ మహాస్వామి కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి వచ్చి రమణ భగవానుడి దగ్గరికి వచ్చి, నాకు దేవుడి కల్లో కనిపించి నీకు దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశించమన్నాడు, ఇప్పుడే ఉపదేశిస్తాను రా అని చెప్పి చేయబట్టుకొని లాక్కోబోతున్నాడట. అప్పుడు స్వామి, దేవుడు నాకు కూడా కలలో కనిపించి ఉపదేశం తీసుకోమని చెప్తే అప్పుడు తీసుకుంటానులే అన్నాడట. అనేసరికి ఆయన కోపం వచ్చి చిన్న మంత్రమే నేర్చుకో అన్నాడట గట్టిగా. అనేసరికి నాకు మంత్రం నేర్చుకోవాలని కానీ, మంత్రోపదేశం పొందాలని కానీ, ఆ మంత్ర జపం చేయాలన్న ఇచ్చేయే లేదంటే కోరికే లేదు నాకెందుకు ఆ మంత్రం అన్నాడట. అనేసరికి నీకు ఇంకా వెంటనే
విపరీతమైన కోపం వచ్చి అందరితోటి ఈయన పెద్ద మహత్యం కలిగిన వాడు అనుకుంటున్నారా ఈ బ్రాహ్మణ స్వామి, ఈ ఎలాంటి మహత్యాలు లేవు ఇతని దగ్గర, వీరందరూ అనవసరంగా ఆయన దగ్గరికి వస్తున్నారు, వాడికే రాదు ఏమి మీకేమి నేర్పిస్తాడు అని చెప్పేసి దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. అంతేకాకుండా ఈ రమణ మహర్షికి బ్రాహ్మణ స్వామి పేరు మీద ఇచ్చే ఉత్తరాలు కూడా అనేకం ఆయన తీసుకొని చదివేవాడు. అంటే ఏమైనా డోనర్లు వాళ్ళు వీళ్ళు వస్తే అవి ఆయన తీసుకుందామని చెప్పేసి ఉద్దేశం, లేకపోతే ఆయనే బ్రాహ్మణ స్వామిని ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మరి స్వామికి వచ్చే ఉత్తరాలు మొత్తం తాను తీసుకునేవాడట. ఈ విధంగా ఆయన కూడా అనేక సందర్భాల్లో స్వామిని ఇబ్బంది పెట్టడం జరిగింది. తర్వాత ఆయన కూడా ఇక్కడ అందరూ కూడా రమణ భక్తులే ఉన్నారు, ఇంక ఇక్కడ మన ఆటలు సాగవని చెప్పేసి ఆయన కూడా అరుణాచల పర్వతం వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయన ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళే అందరి వల్ల అబాసు పాలయ్యి ఆ అరుణాచల క్షేత్రాన్ని వదిలి వెళ్ళారే కానీ స్వామి యొక్క కీర్తి ఇంకా పెరిగిపోయింది వాళ్ళ పెట్టినటువంటి కష్టాల వల్ల అని చెప్పి మనం అనుకోవచ్చు. అంతేకాకుండా సజ్జనులు కొంతమంది కూడా వచ్చేసేసి మనం ఎందుకు వెళ్తున్నాం రమణాశ్రమానికి అది చూసుకోకుండా మద్రాసు చెందినటువంటి కొందరు సజ్జనులు, అంటే మంచి వాళ్ళే వాళ్ళు, అంటే రమణ భగవానుడి తత్వం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడం, అంటే రమణ భగవానుడి బోధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, రమణాశ్రమానికి వాళ్ళు వస్తున్నారంటే పూర్వజన్మ సుకృతమే కదా, అంటే మంచి ఉద్దేశాలు మంచి భావాలు కలిగిన వాళ్ళు అయితేనే కదా ఆ విధంగా ప్రవర్తన చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఒకసారి అనిపించిందట రమణాశ్రమం సరిగ్గా నిర్వహణ జరగట్లేదు, సక్రమంగా జరగట్లేదు, ఏమైనా సరే మొత్తం మార్చాలి మనం అని చెప్పేసి, అంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద ధనవంతులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళంతా అనుకొని ఒక పెద్ద బస్సు పెట్టుకొని మద్రాసు నుంచి అరుణాచల క్షేత్రానికి వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీలైతే రమణాశ్రమం యొక్క కార్యనిర్వహణాధికారాన్ని మార్చాలి, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని రమణాశ్రమానికి అధిపతిగా నియమించాలి, లేదు అది జరగనటువంటి పక్షంలో ఎలాగైనా ఒప్పించి రమణ భగవానుడిని అరుణాచల క్షేత్రం నుంచి మద్రాసుకు తీసుకుని పోయి అక్కడ ఆయనకు ఒక పెద్ద ఆశ్రమం, ఇంతకన్నా ఒక పెద్ద ఆశ్రమం కట్టించాలి అనుకున్నారు. కానీ రమణ భగవానుడు ఆ పవిత్రమైనటువంటి అరుణాచల క్షేత్రాన్ని వదిలి ఎందుకు వస్తాడు? వాళ్ళు పిచ్చి కాకపోతే అసలు వాళ్ళ ఆలోచనే తప్పు ఆ విధంగా ఆలోచించడం. వాళ్ళు అలాగే పెద్ద బస్సు పెట్టుకొని వచ్చి హాలులోకి వెళ్ళి కూర్చున్నారట. స్వామి గంభీరంగా మౌనంగా ఉన్నాడు. చాలాసేపటి తర్వాత వాళ్ళకి ఎవరికి మాట్లాడడానికి ధైర్యం చాలేదు స్వామికి ఈ విషయం చెప్పడానికి. అందరిలో కూడా గుండెల్లో ఒక భయం పట్టుకుంది, మాట్లాడాలన్నా కూడా స్వామితోడు. అందుకని చాలాసేపు కూర్చొని ఒకరి ముఖాలు అక్కడ చూసుకొని ఏమి మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి వీళ్ళు చెప్పారు, స్వామి వాళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలుసా మీకు అని అంటే, ఎందుకు వచ్చారు అని చెప్పి స్వామి అడిగితే వాళ్ళు ఈ విషయం మొత్తం చెప్పారట. ఈ ఉద్దేశంతో వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని తీసుకుని పోవాలనుకున్నారు, లేదా ఆశ్రమాన్ని మార్చాలనుకున్నారు కార్యనిర్వహణాధికారాన్ని అని చెప్పేసి. అంటే ఇప్పుడు స్వామి చెప్పిన మాట మనందరికి కూడా వర్తిస్తుంది. ఇప్పటికి కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు ఏంటంటే రమణాశ్రమంలో సక్రమంగా లేదు, అక్కడ కార్యనిర్వహణ సరిగ్గా లేదు, అక్కడ పనిచేసే వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తుంటారని చెప్పేసి. స్వామి ఏమన్నాడంటే వాళ్ళు తమని తాము మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చారా, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళని మార్చడానికి వచ్చారా అని చెప్పేసి. మనల్ని మనం మార్చుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం, అంటే మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి ఒక మహానుభావుడు తిరుగాడినటువంటి స్థలం అది. అరుణాచల క్షేత్రం కానివ్వండి, రమణాశ్రమం కానివ్వండి, అలాంటి స్థలానికి మనం వెళుతుంది ఒక సాధన చేసుకోవడానికి. ఆ శక్తి తరంగాన్ని, ఆయన ఒకప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ శక్తి తరంగాన్ని అనుభవించడానికి పోతున్నాం. అంతేగాని మనకు అక్కడ నిర్వహణ గురించి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా, లేకపోతే భక్తుల దగ్గర నుంచి ఇలా చేస్తున్నారా అలా చేస్తున్నారా అని చెప్పేసి మొత్తం మనకు అనవసరం. ఒకవేళ ఇలాంటివి మనకి అంటే మనం ధ్యానం చేసుకోవడానికి, ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి అక్కడికి వెళ్తాం. అటువంటి సందర్భంలో ఒకవేళ ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా అవి మొత్తం కూడా మన మనసు ఆడిస్తున్నటువంటి ఒక జగన్నాటకం అని మనం అనుకోవాలంటే, మనం ధ్యానం చేస్తున్నామంటేనే మనసును అదుపులో పెట్టుకోవడానికి, అది ఒక దొంగ మనసు. కాబట్టి అదేంటంటే వీలున్నంత వరకు నీకు దీనికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తుంది. మనసే సమస్తాన్ని సృష్టిస్తుంది. అందులో భాగంగానే వచ్చేసరికి నీ ధ్యానానికి ఆటంకం కలగడం కోసం ఇలా ఒక నీకు దురుసుగా ప్రవర్తించినట్లు ఈ మొత్తం కూడా ఇది సృష్టిస్తుంది. కాబట్టి వాటిని మనం పట్టించుకోకూడదు. మనం పోతున్నది అక్కడ ఆశ్రమం ఏ విధంగా నిర్వహించబడుతుంది, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళకి రూములు ఇస్తున్నారా, మనకి ఇవ్వట్లేదా, సామాన్యుడికి విలువ లేదు, ఈ మొత్తం మనకు అనవసరం. మనం వెళుతుంది ఆ మహనీయుడు తిరుగాడినటువంటి ప్రదేశాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఆ సన్నిధిలో కూర్చొని మనం ప్రశాంతంగా ధ్యానం చేసి మనం కూడా వీలైనంత వరకు ఆ మనసుని ఆ ఆత్మలో లీనం చేసి, అంటే మనసు లీనం అయిపోతే అదే ఆత్మ అయిపోతుంది. కాబట్టి అలా లీనం చేసేటువంటి ప్రయత్నం చేయడానికి మనం వీలున్నంతగా ప్రయత్నం చేయడం, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం. అంతేగాని మొత్తం మనకి మిగతా విషయాలన్నీ కూడా అనవసరం. కాబట్టి ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయాల్లో
మహాజ్ఞానులైన గొప్పవాళ్ళైన మహాత్ములైనప్పటికీ కూడా వాళ్ళ శరీరం ఉన్నంత వరకు కూడా వాళ్ళు కూడా ప్రారంధం అనుభవించవలసిందే. ఈ శరీరం అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించవలసిందే. మనం మొన్న చెప్పుకున్నాం కర్మలు 3 రకాలని, ప్రారంధం, సంచితం, ఆగామి అని చెప్పేసి. ప్రారంధం గతంలో చేసినటువంటి వాడి ఫలితాన్ని శరీరం ఎప్పుడూ అనుభవిస్తుంది. కానీ జ్ఞానులు ఏమనుకుంటారంటే శరీరం అనుభవిస్తుంది, నేను కాదు కదా అనుకుంటారు వాళ్ళు. మనం ఏంటంటే శరీరాన్ని మనం అనుకుంటాం కాబట్టి మనం బాధపడుతుంటాం. ఇక సంచితం, ఆగామి అనేవి జ్ఞానులకు ఎలాగూ ఉండవు. ప్రారంధాన్ని మాత్రం వాళ్ళు అనుభవించాలనే కోరుకుంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రారంధాన్ని అనుభవించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఆ ప్రారంధం, ఇప్పుడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. ప్రారంధం కరగకుండా ఉంటుందా? నాతో ఒక వ్యక్తి అనడం జరిగింది, స్వామి నేను నిత్యం జపం చేస్తాను, జపం చేస్తూనే ఉన్నాను నేను ఈ మధ్య, నా పాపాలన్నీ నశించిపోతాయి కదా అని అడగడం జరిగింది. ఆయనకి లేదు, నీ పాపం నశించదు, నువ్వు ఆ ప్రారంధాన్ని అనుభవించవలసిందే అని చెప్పాను. అదేంటి స్వామి అలా చెప్తారు అంటే, జపానికి విలువ లేదా అన్నాడు. జపానికి విలువ ఉంది. నేను మొన్న కూడా ఒక సందర్భంలో మీకు పూజల వల్ల ఉపయోగం ఉండదు, ఈ జ్ఞానం అనేది రాదు అని చెప్పడం జరిగింది. పూజల వల్ల జ్ఞానానికి ఉపయోగం ఉండదు నా ఉద్దేశం. పూజలు చేసినా జపాలు చేసినా దాని ఫలితం పుణ్యం మీకు తప్పకుండా వస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ జ్ఞానం వస్తుందని కూడా అవివేకం. ఎందువల్ల అంటే ఈ మొత్తం మీకు పుణ్యాన్ని తెచ్చి పెడతాయి, మీరు పుణ్యాన్ని అనుభవించాల్సిందే. అది ఇప్పుడు ప్రారంధం అంటే ఒక దౌర్భాగ్యమో కష్టం అనుకోవాకండి. ప్రారంధం అంటే ఈ శరీరం చేయాల్సినటువంటి పని, అది అనుభవించాల్సింది. ఇప్పుడు రమణ భగవానుడు తపస్సు చేసిన తీవ్రమైనటువంటి ఆత్మనిష్ఠుడైనప్పటికీ ఆయన ప్రారంధం జనుడికి ఉపదేశించటం, అందుకని ఆయన నోరు తెరవాల్సి వచ్చింది, తప్పక లోకానికి ఉపదేశం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన జీవితం యొక్క కారణత్వం, ఆయన జన్మ కారణత్వమే ఉపదేశం. అందువల్ల భగవంతుడు ఆయన సృష్టించాడు, ఆయన పుట్టించాడు. కాబట్టి ఆయన ఆత్మజ్ఞానం పొందిన తర్వాత లోకులకి ఉపదేశం చేయడం కోసమే భగవంతుడు ఆయన చేత అనేక గ్రంథాలు పఠించేటట్టు చేయడం జరిగింది, అందరికి ఉపదేశం చేసేటట్లు చేయడం జరిగింది. అది కూడా ఆయన ప్రారంధం, అది చేయటం అనేది. ప్రారంధం అనేది ఒక దౌర్భాగ్యమో లేకపోతే ఒక కష్టం అని మాత్రమే అనుకోవాకండి. ఇప్పుడు అది సుఖమైనా ఏదైనా కూడా గతంలో చేసింది పుణ్యం అయితే ఆ పుణ్య ఫలితాన్ని నువ్వు ప్రారంధంగా అనుభవిస్తావు, పాపం చేస్తుంటే ఆ పాప ఫలితాన్ని ప్రారంధంగా అనుభవిస్తావు. కాబట్టి మనం జపం చేసినా పూజ చేసినా పుణ్యం వస్తుంది, ఆ పుణ్యాన్ని కూడా మనం అనుభవించాలి. కానీ జ్ఞానులు ఏమనుకుంటారంటే, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ఆయన వచ్చేసేసి మహాస్వామి వచ్చేసేసి నీకు మంత్ర దీక్షిస్తానంటే నాకు అసలు చేసే ఇచ్చే లేదు అన్నాడు. అంటే ఏంటంటే అసలు ఆ జపం చెయ్యాలని ఇచ్చే అసలు ఏమీ అవసరం లేదు. ఎందువల్లనంటే కొత్తగా పుణ్యం కూడా అవసరం లేదు. అంటే పుణ్యం నువ్వు తీసుకున్నా కూడా దాన్ని అనుభవించాల్సిందే కదా, ఎందుకు అసలు పాపం వద్దు పుణ్యం వద్దు, అసలు నాకు ఏమీ వద్దు అనుకుంటారు జ్ఞానులు. కాబట్టి శరీరం ఉన్నంత వరకు ఎవరైనా సరే ప్రారంధాన్ని అనుభవించవలసిందే, అది జ్ఞానులైనా కూడా అని చెప్పేసి ఇందులో మనకి అర్థం అవుతుంది. కానీ జ్ఞానులు వాటిని కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తారు. చూడండి, ఇక్కడ కూడా ఆయనకు అన్ని కష్టాలు పాలు చేసినప్పటికీ సాధువులు అనేక మంది ఆయన మౌనంగానే ఉన్నాడు. దానివల్ల ఏమైంది మనం గమనిస్తే, ఆయన కీర్తి ఇంకా జగద్విఖ్యాతిగాంచింది. వీళ్ళందరి అనవసరంగా అబాస్పాలయ్యారు. వాళ్ళు గమ్ముగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా తగిన గౌరవం లభించేదేమో. మనం ఈరోజు రమణ భగవాన్ జీవిత చరిత్రలో 8వ భాగం పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు 9వ భాగంలో తిరిగి కలుసుకుందాం. ఇంకా రమణ భగవానుడికి సంబంధించినటువంటి అనేక ఘట్టాలు ఇంకా ముందు ఆయన బోధలతో కలిపి ఇక ముందు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా రమణ భగవానుడి లీలలు అనేటువంటి పేరుతో కూడా అనేక విశేషమైనటువంటి లీలలు ఆయన ప్రదర్శించడం జరిగింది. మొత్తం కూడా రమణ భగవానుడి చరిత్రలో ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ రమణ భగవానుడి చరిత్ర అయిపోయిన తర్వాత రమణ మహర్షి లీలలు అనే పేరుతోటి మరొక సిరీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రమణ భగవానుడు ఆయన సన్నిధిలో జరిగినటువంటి అనేక సంఘటనలు అవి మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి చాలా బాగుంటాయి. ఇవి అన్నీ కూడా రమణ భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి ఈ మొత్తం కూడా. అందులో ఒక పక్క మనకి ఆ ప్రతి సంఘటనలో కూడా ఒక ఉపదేశం ఉంటుంది, మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి వాటన్నిటిని కూడా తర్వాత అంటే రమణ భగవానుడి చరిత్ర అయిపోయిన తర్వాత ఆ లీలన్నింటినీ కూడా ఒక సిరీస్గా కూడా రమణ మహర్షి లీలలు అనే పేరుతో ఏదో ఒక పేరుతోటి తర్వాత ఒక వీడియో సిరీస్గా రిలీజ్ చేస్తాను. అవి కూడా చూసి తరిస్తారని ఆశిస్తున్నాం. మనం ఈరోజు రమణ భగవానుడి జీవిత చరిత్రలో 8వ భాగం పూర్తి చేసుకున్నాం. 9వ భాగంలో తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతి అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.